ఈవినింగ్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నటువంటి బ్రోచరు ఖమ్మం శ్రీవారి ఎస్టేట్స్ నుంచి అవని నివాస్ అనేటువంటి వెంచర్ని ఖమ్మం సుడా పరిధిలో ఖమ్మం రూరల్ ఏరియా తీర్థాల రెవెన్యూను ఆనుకున్నటువంటి సుడా లిమిట్స్లో ఉన్నటువంటి నాగపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఖమ్మం మీదుగా వస్తూ ఉందో ఆ నాగపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి డిటిసిపి విత్ సుడా లిమిట్స్లో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటు ధరలో ఉన్నటువంటి వెంచర్ని ఈరోజు మనకి శ్రీవారి ఎస్టేట్స్ నుంచి అందించడం జరుగుతూ ఉంది. ఈ వెంచర్ పేరు అవని నివాస్. 9.5 ఎకరాలు ఫేజ్ 1గా దీన్ని డెవలప్ చేసి ఉంచారు. ఇక్కడ మీ కన్సూప్ మేరలో చూస్తూ ఉంటే అక్కడ ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే కనపడతా ఉందో అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచి ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ యాజ్ పర్ డిటిసిపి నాన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ప్రతి ప్లాట్లో కూడా స్టోనింగ్ నెంబరింగ్ కంప్లీట్ చేసి ఉంది. సో నెక్స్ట్ సీసీ రోడ్స్ వేస్తారు. ఈ ఎంటైర్ వెంచర్ మొత్తం కూడా సీసీ రోడ్స్, ఓపెన్ డ్రైనేజ్ అన్నీ కూడా డిటిసిపి నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి మౌలిక వసతులతోటి ఎవరైతే పేద మధ్యతరగతి వాళ్ళు 6 నుంచి 7 లక్షల రూపాయల పరిధిలో డిటిసిపి విత్ సుడా లిమిట్స్ కావాలనుకున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి వెంచరు. ఖమ్మం బస్టాండ్ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం కార్పొరేషన్ అనేటువంటి దానవాయిగూడెం, అలానే రవణపేట కాలనీ, కామంచికల్ పంచాయతీ నుండి ప్రసిద్ధ 120 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి శ్రీ కూడలి సంగమేశ్వర స్వామి టెంపుల్ నుంచి మంగళగూడెం వచ్చినట్లయితే ఈ వెంచర్కు మీరు చేరుకోవచ్చు. చుట్టూ ఉంది, దగ్గరలోనే నది ప్రవాహం ఉంటుంది మీకు మున్నేరు. సో ఈ వెంచర్ వచ్చేసి ప్రకృతిని అందాలను తలపిస్తూ, అదేవిధంగా ఎవరైతే ఫామ్ హౌజెస్ కానీ, ఎవరైతే గెస్ట్ హౌజెస్ కానీ కోరుకుంటారో, ఎవరైతే ఫ్యామిలీస్ మంత్ ఎండ్స్ వీకెండ్స్ వచ్చి ఫ్యామిలీస్తో కుటుంబ సభ్యులతో నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచరు. కాబట్టి డిటిసిపి విత్ రెరా అప్రూవ్డ్ అండ్ సుడా లిమిట్స్లో ప్రపోజ్డ్ నాగపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి ఈ యొక్క వెంచరు ఇక్కడ ఈ మ్యాప్లో చూపిస్తున్న విధంగా ఇది మొత్తం కూడా అక్కడి నుంచి 60 ఫీట్ రోడ్ ఇలా వస్తూ ఉంది. సో ఇవంతా కూడా స్టోనింగ్ నెంబరింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైన్స్, కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి మనకి అందిస్తూ ఉంటారు. ఆల్రెడీ లేఅవుట్ పర్మిషన్ వచ్చి ఉన్నది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరికైతే 6 నుంచి 7 లక్షల బడ్జెట్లో ల్యాండ్ బ్యాంక్ కావాలనుకుంటారో ఖమ్మానికి కూతవేటు దూరంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని స్థిరాస్తికి మీరు ఓనర్లు కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అని అంటారు. మీరు చూస్తున్నారు ఖమ్మం భౌగోళిక స్వరూపం. ఖమ్మం ప్రజానికానికి ఖమ్మం చుట్టూ కూడా పలు రకాల జాతీయ రహదారులతో కప్పబడి ఉంది. ఒక పక్క నాగపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, మరో పక్క కోదాడ టు కొరివి గ్రీన్ఫీల్డ్ హైవే, అదేవిధంగా సూర్యాపేట టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, ఖమ్మానికి ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్డు, ఖమ్మంలో ఐటీ హబ్బు, అలానే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీయు, అలానే మెడికల్ కాలేజీ, ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతూ శరవేగంగా హైదరాబాద్తో పాటు సమానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో సుడా లిమిట్స్లో డిటిసిపి వెంచర్ మన అవని నివాస్. సో ఈ వెంచర్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కనుచూపు మేరలో ఇదంతా ఏదైతే క్లీనప్ చేసిందో అదంతా కూడా వెంచర్ పరిధి. మొదటి ఫేజ్గా దీన్ని సుడా లిమిట్స్లో 9.5 ఎకరాలు డిటిసిపి విత్ ఎల్పీ నెంబర్తో మనకు అందించారు. ఇక్కడ ఆ కూతవేట దూరంలో కనిపిస్తున్నటువంటి ఆ గ్రీన్ ఏరియాలోనే మనకి ప్రపోజ్డ్ నాగపూర్ టు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే. అది ఇండియాలో మిడిల్ మ్యాప్లో ఉంటుంది. నాగపూర్ నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి వరకు కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ని మీరు ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నారు. సో ఎవరైతే నేషనల్ హైవే కనెక్టివిటీ కావాలనుకుంటారో, ఎవరైతే ఖమ్మానికి అతి దగ్గరలో మిడిల్ క్లాస్ బడ్జెట్లో ల్యాండ్ బ్యాంక్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచరు. కాబట్టి ఎవరైతే ప్రతి సామాన్యుడు వాళ్ళ యొక్క సొంత ఇంటి కళను నిజం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అందుబాటు ధరలో ఈ యొక్క యాజమాన్యం ఈ యొక్క వెంచర్ మనకు అందిస్తూ ఉంది. సో తక్కువ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి, లిమిటెడ్ ఆఫర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇమీడియట్గా బుకింగ్స్ చేసి మీ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీరు కూడా సామాన్యులు కూడా మీరు స్థిరాస్తి ఓనర్లు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.